హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1361. ఈరోజు డేట్ 16th February 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు రెండు డీల్స్ చెప్తాను. మార్నింగ్ నేను మీకు ఒక చిన్న వీడియో కూడా చేశాను. ఒక ల్యాప్టాప్ డీల్, భారీ లూట్ డీల్ వచ్చింది. రెగ్యులర్గా 65,000 దాకా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్తో 32,000కి వచ్చింది. భయంకరమైన డీల్ ఇది. కార్డ్ ఆఫర్ ఏకంగా 12,500 వచ్చింది. బట్ వీడియో చేసిన మధ్యాహ్నం వరకు ఆ ఆఫర్ ఉంది. తర్వాత కార్డ్ ఆఫర్ తగ్గించేశారు. నేను మీకు ముందు నుంచే చెప్పి నొక్కి ఒక్కాడిస్తున్నాను, ఇది తక్కువ సేపే ఉంటుందని. మధ్యాహ్నం నుంచి దాని కార్డ్ ఆఫరు 8,500 ఇస్తున్నారు. ఫస్ట్లో మీకు 12,500 వరకు ఇచ్చారు. బట్ స్టిల్ గుడ్ డీలే. బట్ మార్నింగ్ వచ్చిన డీలు భయంకరమైన డీల్ అనమాట. యాక్చువల్గా సూపర్ డీల్. మళ్ళీ వస్తే దాని ఒక లుక్ అయితే వేయండి. లింకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. నేను మీకు అందుకే చెప్తున్నాను, యాక్టివ్గా ఉండండి, ఇలాంటి లూట్ డీల్స్ మిస్ కాకుండా ఉండండి అని చెప్పి. అలాగే శాండిస్కి సంబంధించిన 120 GB మెమరీ కార్డు ఉంది, ఎస్డి కార్డు. ఇది 581 రూపీస్కే వస్తుంది. యాక్చువల్గా మంచి డీలే. బట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ రోజుల్లో మీరు ఎస్డి కార్డు వాడుతున్నారా లేదా, అది ముందు కామెంట్లో రాయండి. ఎందుకంటే నేను ఎస్డి కార్డు వాడి దాదాపు ఒక 4-5 years దాటిపోయింది. ఇప్పుడు మీరు వాడుతున్నారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. డీల్ అయితే బాగానే ఉంది. ఇక ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఫైనల్గా శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీకి ఒక హ్యూజ్ అప్డేట్ని రోల్అవుట్ చేస్తుంది. ఇది ప్రజెంట్గా థాయిలాండ్, కొరియా ఇలాంటి కంట్రీస్లో ఆల్రెడీ రోల్అవుట్ అవుతుందంట. మన ఇండియాలో మాత్రం ఇంకొక 1 week వరకు టైం పడుతుంది. బట్ ఇది ఒక పెద్ద అప్డేట్. లిస్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. చాలా మంచి అప్డేట్ అయితే రాబోతుంది. కెమెరా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శాంసంగ్ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ F15, M15, A15 3 ఫోన్స్ తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా టెక్నికల్గా 3 ఒకటే ఫోన్స్ లాగా ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను. అండ్ అవి డిఫరెంట్ మార్కెట్స్ కోసం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆఫ్లైన్. సో దీనికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే ఈరోజు లీక్ అయిపోయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. వెరీ సూన్ ఈ సిరీస్ని మనం చూడొచ్చు. అండ్ ఈ F15 మీకు ఏకంగా 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా ఆ పోస్టర్ ద్వారా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన హైవేస్ సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు ఈరోజు అఫీషియల్గా పేటిఎంకి సంబంధించిన పేమెంట్ బ్యాంక్ ద్వారా లింక్ అయిన ఫాస్టాగ్ సర్వీస్ని బ్యాన్ చేశారు. ఇక మీద మీరు పేటిఎంలో ఫాస్టాగ్ ఉంటే అది మీకు వర్కౌట్ కాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్యాలెన్స్ ఉంటే అది వాడుకోవచ్చు. ఇది ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ కూడా అయింది. సో ఒకవేళ మీరు పేటిఎం ద్వారా మీ ఫాస్టాగ్ లింక్ అయి ఉంటే మాత్రం సో అది మీకు వర్కౌట్ కాదు. ఇంకా ఫ్యూచర్లో ప్రజెంట్గా ఉన్న బ్యాలెన్స్ అయితే వాడుకోండి. ఇది చాలా స్ట్రిక్ట్ నోటీస్, గుర్తుపెట్టుకోండి. పేటిఎం బ్యాంకుకు సంబంధించిన ఫాస్టాగ్ సర్వీస్ అయితే మీకు పనిచేయదు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు రియల్మీ 12 సిరీస్లో ఇంకొకటి లేదా 2 ఫోన్స్ తీసుకురాబోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే ఈరోజు అఫీషియల్గా బయటకు వచ్చింది. ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది రియల్మీ 12 5G, అలాగే రియల్మీ 12+ 5G అని నేనైతే అనుకున్నాను. అండ్ ఆ ప్లస్ మీనింగ్ ఏంటంటే రియల్మీ 12+ అని అనుకుంటా. ఇది అండర్ 20 కానీ 15 to 20 మధ్యలో వస్తే మాత్రం యాక్చువల్గా ఇది ఒక సూపర్ పవర్ఫుల్ ఫోన్ అవుద్ది. బట్ ప్రైస్ ఎంత పెడతారనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ అలా ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్, అలాగే మీకు Dimensity 7050 అంటే టెక్నికల్గా మీకు 1080 5G కదా. సో ఆ ప్రాసెసర్ ఉంటుంది. ఈ బడ్జెట్లో సూపర్గా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు సోనీ కెమెరా, మెయిన్ కెమెరా ఉండబోతుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జరు, 15,000 to 20,000 మధ్యలో వస్తే మాత్రం ఈ ఫోను కిల్లర్ ఫోన్ అవుద్ది. వెయిట్ చేయండి, మంచి ఫోన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OpenAI నుంచి. ఈ OpenAI అంటే తెలుసు కదా, ChatGPTకి సంబంధించిన కంపెనీ అనమాట. సో వీళ్ళు ఈరోజు సోరా అని చెప్పి ఒక AI టూల్ని తీసుకొచ్చారు. ఇది వీడియోస్ని తయారు చేస్తుంది. అండ్ నేను ట్విట్టర్లో చూశాను వీళ్ళ అకౌంట్లో. అండ్ ఆ వీడియోలు మాత్రం అసలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే ఇవి నిజమైన వీడియోలు లాగా నాకైతే అనిపించినాయి. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఈ సోరా టూల్ అనేది అఫీషియల్గా ఈరోజు వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ దీని క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బడ్జెట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. దీని పేరు ఇన్ఫినిక్స్ హాట్ 40i అనమాట. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ 8,999 రూపాయలకి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఒకటే ఒక డ్రాబ్యాక్ దీంట్లో నాకు కనపడింది ఏంటంటే HD+ డిస్ప్లే ఇచ్చారు. సో ఫుల్ HD+ ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ దీంట్లో మీకు 50 MP కెమెరాతో బ్యాక్ సైడ్, 32 MP అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో సెల్ఫీ కెమెరా, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక ఫుల్ HD+ ఇస్తే మాత్రం ఇంకా బాగుండదని
నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో వివో Y200E అనే ఒక బడ్జెట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా వీళ్ళకి ఇది బడ్జెట్ ఫోన్ ఏమో కానీ ప్రైస్ అయితే మనకి అదొక మిడ్ రేంజ్ ఫోన్ లాగా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో వివో అంటేనే జనరల్గా ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తుంది. అంటే మినిమం 15,000 అయితే పెడతారని నేనైతే అనుకుంటున్నాను. దీని ప్రైస్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఫ్లాట్ AMOLED స్క్రీన్ ఉంటుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 4 Gen 2తో రావచ్చు. స్నాప్డ్రాగన్ 4 Gen 2 మనకి అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. వీళ్ళు 15,000 దాకా పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఒక 2 డిఫరెంట్ న్యూస్లు ఏంటంటే, ఒకటి యాపిల్ ఫ్లిప్ ఫోన్స్ మీద వర్క్ చేస్తుంది ప్రజెంట్గా, ఫ్లిప్ అండ్ ఫోల్డ్ క్లామ్ షెల్ డిజైన్ ఫోన్స్. కాకపోతే ఈ సిరీస్ అనేది లేట్ అవ్వచ్చట, బికాస్ ఆ స్క్రీన్లో కొన్ని ప్రాబ్లమ్స్ని వీళ్ళు నోటీస్ చేశారట టెస్టింగ్లో ఉన్నప్పుడు. సో అందుకని కొంచెం లేట్ అయితే అవ్వచ్చని కొన్ని న్యూస్లు అయితే చెప్తున్నాయి. అండ్ ఇంకొక డిఫరెంట్ న్యూస్ ఏంటంటే, యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోతున్న ఐఫోన్ సిరీస్లో 5 మోడల్స్ ఉంటాయంట. అంటే ఐఫోన్ 16 సిరీస్లో 5 ఫోన్లు వస్తాయి. ఒకటి ఐఫోన్ 16 SE అండ్ ఐఫోన్ 60 SE ప్లస్. ఇప్పుడు మనకి ప్లస్ వేరియంట్ జనరల్గా నెంబర్లో ఉంటుంది కదా, ఇప్పుడు SE ప్లస్ లాగా తీసుకొస్తున్నారు. అండ్ రెగ్యులర్ ప్లస్ అయితే ఉండదు. అంటే మూడో ఫోన్ ఏమవుద్దంటే ఐఫోన్ 16 అవుద్ది, నాలుగో ఫోన్ ఐఫోన్ 16 Pro అవుద్ది, ఐదో ఫోను ఐఫోన్ 16 Pro Max అవుద్ది. అంటే 16 ప్లస్ అనేది ఉండదు, దాని ప్లేస్లో SE ప్లస్ అనే ఫోన్ అయితే రాబోతున్నట్టు ఈరోజు కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. అంటే ఇది నిజమా కాదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ సంబంధించిన ఫోన్ 2A వెరీ సూన్ లాంచ్ కాబోతుంది మార్చి 5వ తారీఖున మన ఇండియాలో కూడా. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అయితే లీక్ అయిపోయింది. ఇది యూరోపియన్ ప్రైజ్ మనకంటే రెగ్యులర్ దానికంటే ఒక 10,000 ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ 35,000 దాకా లాంచ్ కాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ మన ఇండియాలో ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన లీక్ ప్రకారం చూస్తుంటే 24,999 అంటే అప్రాక్సిమేట్గా 25,000కి రావచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నిజంగానే 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ లాంచ్ అయితే ఆ పట్ల బడ్జెట్లో ది బెస్ట్ ఫోన్ కూడా అవుద్ది. ఎందుకంటే ప్రజెంట్గా అక్కడ ఉన్న ఫోన్స్ని ఒకసారి దీంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. బట్ వెయిట్ చేయండి, ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ఏంటనేది మనకి లాంచ్లో తెలుస్తుంది. ఇవన్నీ లీక్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో 25-26 ఏళ్ళైనా స్టిల్ దాన్ని కన్సిడర్ చేయొచ్చు, చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. సో ఈరోజు నేను మీకు 10 టెక్ న్యూస్ చెప్పాను. దీంట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ జేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. సో వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.